నమస్తే అండి. ఈ ఆగస్టు 1, 2, 3, 4 తేదీల్లో మనము సర్వం హోలిస్టిక్ హెల్దీ లివింగ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్క్షాప్ చేస్తున్నాము. ఇన్హౌస్ వర్క్షాప్, రెసిడెన్షియల్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ని హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి శైలేంద్ర గారు కండక్ట్ చేస్తున్నారు. శైలేంద్ర గారి గురించి కొంచెం చెప్పాలి మీకు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా నేను, నా కుటుంబము, మేము బాగుండాలి, దానికోసం మేము ఏం చేయాలి, దీని మీద ఎంత ఫోకస్ పెడుతూ ఆల్మోస్ట్ ఒక గిరి గీసుకుని ఆ గిరిలో బతుకుతున్నటువంటి సమయంలోని కొంతమంది మహానుభావులు తమ జీవితాన్ని మొత్తం కూడా సంపూర్ణంగా సమాజ శ్రేయస్సు కోసం అర్పణ చేసేసి నిరంతరం ఒక తపస్సులాగా సమాజానికి ఏం చేయాలి, బెటర్ సొసైటీని ఎట్లా నిర్మించాలి అని తపన పడుతూ దానికోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఎన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కనుక్కుంటూ దాని ద్వారా అందరికీ సహాయం చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అన్ని విధాల ఉపయోగపడే విధంగా వాళ్ళ జీవితాన్ని కంప్లీట్గా డెడికేట్ చేసినటువంటి మహర్షులు. వీళ్ళు మహర్షులు ప్లస్ సైంటిస్టులు. ఒకప్పుడు మన ఋషులందరూ కూడా సైంటిస్టులు. వాళ్ళు ఎన్నో గొప్ప విషయాల్ని ఆ దైవశక్తితో కనిపెట్టి మన భారతదేశానికి, మన ప్రపంచానికి ఇచ్చారు. అలాంటి మహర్షులు ఈ రోజులో కూడా ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల్లోని, గొప్ప యోగుల్లోని, ఋషుల్లోని ఒకరు శైలేంద్ర గారు. వారిని చూస్తేనే, వారితో మాట్లాడితేనే ఎన్నో రకాల సమస్యలన్నీ పోయినట్టు అనిపించి ఎంతో హాయిగా, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానం అంత సైన్స్, అండ్ ఎలాంటి సైన్స్ అంటే ప్రపంచాన్ని కాపాడే సైన్స్, ప్రపంచం మీద, ప్రకృతి మీద విజయం సాధించే సైన్స్ కాదు, ప్రకృతితో మమేకమై బతుకుతూ ఆనందంగా ఆరోగ్యంగా బతకడానికి ఉపయోగపడే సైన్స్. అండ్ ఆ సైన్స్, ఆ విజ్ఞానం, ఆ భాండాగారం ఎంత తీసుకున్నా తరగనంత జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది. అండ్ ఆయన చేసిన కృషి ఏంటంటే మన ఆచారాలు, మన పద్ధతులు, మన ట్రెడిషన్స్ అవి ఎంత సైంటిఫిక్గా ఉన్నాయి, అండ్ ఎందుకు అవి పాటించాలి, అలా పాటిస్తే ఎంత ఆనందంగా ఉండగలుగుతాము అనేది అద్భుతంగా అర్థమయ్యేలాగా, హృదయానికి హత్తుకునేలాగా ప్రాక్టికల్గా మనకి చెప్పగలిగేటువంటి అతి కొద్ది మంది గురువుల్లో ఆయనకు. వారు మన అదృష్టవశాత్తు మనందరికీ కూడా ఆ జ్ఞానాన్ని పంచడానికి ఒక 4 రోజుల పాటు ఆరోగ్యదాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ఈ సంపూర్ణ ఆరోగ్య శిబిరాన్ని, సర్వం హోలిస్టిక్ హెల్త్ వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ వర్క్షాప్ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఇందులో పాల్గొవాలి అని కోరుకుంటున్నాను. ఇందులో ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి పంచమహాభూతాలు, పృథ్వీ, అప్, తేజో, వాయు, ఆకాశాలు, ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు, ఆకాశము, ఈ తేజస్సు, ఇవన్నిటితో మన శరీరాన్ని అనుసంధానం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని పునరుజ్జీవింపజేయడం ఎలాగా అనేది ఒక అద్భుతమైనటువంటి కళ. అలా ఎలా బతకాలి, ప్రతి క్షణం ఎట్లా బతకాలి అనేది ప్రాక్టికల్గా నేర్పిస్తారు శైలేంద్ర గారు. అలాగే శైలేంద్ర గారి స్పెషాలిటీ ఏంటంటే గట్ హెల్త్. మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది సవ్యంగా పనిచేస్తే ఏ జబ్బులు రావు అని ఆయుర్వేదంలో చెప్తారు. అటువంటి ఆ జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి గట్ హెల్త్ ఏదైతే ఉందో, ఆ గట్ హెల్త్లో ఉండేటువంటి ఈ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మెజెస్టిక్ మైక్రోబ్ సంపద ఉంది మనకి. మన శరీరంలో 10 ట్రిలియన్ కణాలు ఉంటే మన శరీరంలో ఉన్న కణాలకి 10 రెట్లు ఎక్కువ మైక్రోబ్స్ మన గట్లో ఉన్నాయి. ఈ గట్లో ఉండే బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి మనము నిరంతరము ఆరోగ్యంగా ఉండడానికి ఎట్లా సహకరిస్తాయి, అవి ఇంకా ఇంకా బాగా పనిచేసి మన ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుండాలంటే దానికి మనం ఏం చేయాలి అనేది చాలా చక్కగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు శైలేంద్ర గారు. అలాగే మనకి ఈ ఆహారాన్ని వండుకునే పద్ధతి దురదృష్టవశాత్తు చాలామందికి తెలియట్లేదు. ఈ రోజున ఏదో కుక్కర్లో హడావుడిగా వండేసుకోవడం, దానిలో ఆహారంలో అందాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏవి మనకు అందడం లేదు. అవి అందే విధంగా మనం ఏం చేయాలి,
ఎట్లా వండుకోవాలి, అన్నం వండుకోవడం దగ్గర నుండి స్పెసిఫిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్ శరీరానికి అందేలాగా ఎట్లా చేయాలి, ఆహారంలో ఉండేటువంటి యాంటీ న్యూట్రియంట్స్ని, శరీరానికి హాని చేసేటువంటి యాంటీ న్యూట్రియంట్స్ని ఎట్లా తీసేసేయాలి, ఎట్లా ప్రాసెస్ చేయాలి. అలాగే ఇప్పుడు జనరల్గా ఉప్పు వల్ల, షుగర్ వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. అటువంటి దోషాలు లేని బయోసాల్ట్ని, జీవ లవణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, అలాగే వాటితో రకరకాలైనటువంటి ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్ ఫుడ్ని ఎట్లా తయారు చేసుకోవాలి, దాన్ని ఎట్లా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఇవన్నిటినీ ఒక సైంటిఫిక్ పద్ధతిలో సశాస్త్రీయంగా ప్రాక్టికల్గా చేసి మనకు రుచి చూపించేటువంటి అద్భుతమైనటువంటి వర్క్షాప్ ఇది. అలాగే నీరు, మన శరీరంలోని 80% నీరే ఉంటుంది. మనం సాలిడ్గా ఉంటాయనుకున్న ఎముకల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 3 వంతుల్లో 1 వంతు నీరే ఉంటుంది. అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి నీటిని కరెక్ట్గా మనం తీసుకుంటున్నామా, ఎట్లాంటి నీరు శరీరానికి మంచిది, జీవజలం అనేది చెప్తారు శైలేంద్ర గారు. ఆ జీవజలాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని ఎట్లా హైడ్రేట్ చేసుకోవాలి, ఆ పద్ధతి ద్వారా ఆ నీటిని వనమూలికలతో, చంద్రకిరణాలతో, సూర్యకిరణాలతో ఎట్లా రీఛార్జ్ చేసుకోవాలి, అలాంటి రీఛార్జ్ చేసుకున్నటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ జలాన్ని ఎట్లా స్వీకరించాలి, దాని ద్వారా ప్రతి ఒక్క కణాన్ని ఎట్లా రీజనరేట్ చేసుకోవాలి అనే అద్భుతమైనటువంటి టాపిక్ ఇందులో మనకు ప్రాక్టికల్గా చెప్తారు శైలేంద్ర గారు. మన శరీరాన్ని మనం శుభ్రపరుచుకుంటున్నాము అని అనుకుని ఎన్నో రకాలైనటువంటి హానికరమైనటువంటి రసాయనాలని శరీరంలోకి పంపిస్తున్నాం. పేస్ట్లు, షాంపూలు, సోప్లు, డిష్ వాషర్లు, డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనర్లు, బాత్రూమ్ క్లీనర్లు, వీటన్నిటిలో కూడా ఎన్నో హానికరమైనటువంటి రసాయనాలు ఉన్నాయి. ఇవి మనకి హాని చేయడమే కాకుండా మన బాత్రూంలోంచి భూమిలోకి వెళ్ళినా, నదిలోకి వెళ్ళినా, సముద్రంలోకి వెళ్ళినా అంతా విషతుల్యం చేస్తున్నాయి. అయితే అదృష్టవశాత్తు వీటన్నిటికీ మనకు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి అండ్ మన కిచెన్లో మిగిలిపోయినటువంటి వేస్ట్ తోటి ఎట్లా బయో ఎంజైమ్స్ చేసుకుని వాటి ద్వారా ప్రతి ఒక్క కణాన్ని నిర్విషీకరణ చేసుకుని మన శరీరం లోపల అండ్ మన పరిసరాలని శుభ్రపరచుకోవడానికి ప్రకృతి సహాయం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఏవి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే మనం ఎట్లా తయారు చేసుకోవాలి అని ప్రాక్టికల్గా మన చేత తయారు చేయించి చూపిస్తారు శైలేంద్ర గారు. అలాగే ప్రకృతితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి రకరకాల అద్భుతమైనటువంటి పద్ధతులు నేర్పిస్తారు. ఎర్తింగ్, ఈ భూమాతతో మనం కనెక్ట్ చేసుకోవడం ద్వారా భూమి నుంచి మనం ఎట్లా శక్తిని తీసుకోవాలి. ట్రీ కనెక్ట్, ఆ వృక్షాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్ష సంపద నుంచి మనం శక్తిని ఎట్లా తీసుకోవాలి. అలాగే సన్ బాత్, సూర్యుడి నుంచి శక్తిని ఎట్లా తీసుకోవాలి. మూన్ గేజింగ్, చంద్రకిరణాల నుంచి మనం శక్తిని ఎట్లా తీసుకోవాలి. అలాగే మన థాట్ ప్రాసెసింగ్, మన ఆలోచనల్ని ఎట్లా మార్చుకొని మెంటల్గా స్ట్రెంగ్త్ పెంచుకొని హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. అలాగే గ్రాటిట్యూడ్ ప్రేయర్, ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్, మన ట్రెడిషన్లో ఉన్నటువంటి టెక్నిక్స్నే చాలా సైంటిఫిక్గా మనకి నేర్పించి తద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని రీజనరేట్ చేసి ఎనర్జైజ్ చేయడమే కాకుండా మన మనస్సును కూడా హయ్యర్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ సెషన్స్ని కండక్ట్ చేస్తారు శైలేంద్ర గారు. అలాగే ఈ 4 రోజుల్లో కూడా ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఆ సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేస్తూ వండినటువంటి వంటకాలు, ఫర్ ఎగ్జాంపుల్ బేక్ చేయకుండా చేసినటువంటి కేక్లు, అద్భుతమైనటువంటి రుచి ఉండే కట్లెట్స్, ఈ బయో పద్ధతిలో తయారు చేసిన స్పైసెస్తో చేసిన బిర్యానీలు, కొబ్బరిపాలతో చేసిన దద్దోజనము, వేరుశనగ గుళ్ళ పాలతో తయారు చేసినటువంటి రైతా, ఇంకా రకరకాల కిచడీలు, అంటే చాలా రుచికరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేటువంటి అద్భుతమైనటువంటి వంటకాలని ఆయన వండి నేర్పించి మనకు రుచి చూపిస్తారు ఈ 4 రోజుల్లో. కేవలం చదువు అనేది స్కిల్ డెవలప్మెంట్, డబ్బులు సంపాదించడానికి నేర్పించేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలోని ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనందరం కూడా ఒక కొత్త చదువు, జీవితాన్ని ఎలా బతకాలో నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుని ఈ మనుషుల్ని మనీ తయారు చేసే మర యంత్రాల్లా కాకుండా లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి సమిధలుగా తయారు చేస్తున్నటువంటి మహర్షులాంటి, మహనీయులాంటి అద్భుతమైనటువంటి యోగులు ఉన్నటువంటి భారతదేశంలో అటువంటి ఒక యోగి, అటువంటి ఒక మహర్షి మనతో పాటు ఉంటూ
మనకు అన్నీ నేర్పిస్తూ ఆయన లాంటి కొత్త వాళ్ళని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మనందరం కూడా సమిధలు అవుదాం. మనందరం కూడా ఒక 4 రోజులు మన జీవితంలోంచి పక్కకు పెట్టి, ఇది ఒక బ్యాంక్ డిపాజిట్ అనుకోండి. మీ జీవితాంతం మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి మీరు నేర్చుకునేటువంటి జ్ఞానము, దానికోసం మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, కొంత మనీ స్పెండ్ చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ స్పెండింగ్, ఇట్ ఈస్ ఎర్నింగ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో నేను మీ అందరినీ కూడా ఎంతో వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ఈ వర్క్షాప్కి రండి. వచ్చి వారు నేర్పించేటువంటివన్నీ కూడా నేర్చుకుని మీ జీవితం ధన్యం చేసుకోండి. నలుగురికి ఇవన్నీ నేర్పండి. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించండి. నమస్తే అండి.